కార్యకర్తలకు అభిమానులకు అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక యాప్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో తీసుకొచ్చింది. దాని పేరు జగన్ 2.0 సూపర్ యాప్ అనేటువంటి పేరిట ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది డిజిటల్ యుగంలో మధ్యకాలంలో పేపర్లు కానీ కన్నా ఫోన్లో వచ్చేటువంటి సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా పరిగణలో తీసుకుంటున్నారు. సో ఈ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొని రావాలి. దాంతోపాటు సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా స్థానికంగా మన గ్రామాల్లో కానీ మన వార్డులో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నాయో వెంటనే దాన్ని అప్లోడ్ చేసేటువంటి విధంగా ఈ యాప్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఎక్కడ ఏ అధికారి ప్రజా అభిష్టం మేరకు కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు, లేదా పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు ఏదన్నా పార్టీ దృష్టికి తీసుకురావాలన్నా, లేదా ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని కేసులు పెట్టో లేదా వారిని బెదిరించో భయపెట్టో పోలీస్ శాఖ ద్వారా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కేవలం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దాదాపు 3,000 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు అలాగే నాయకులు వారు చేసేటువంటి పార్టీ యాక్టివిటీస్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక మాధ్యమం ఉండాలి. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ గ్రామంలో ఏదైనా పోరాటం చేసినా లేదా పార్టీ యాక్టివిటీ చేసినా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యని మీరు మీ భుజాలకి వేసుకొని వారికి అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసినా పార్టీ దృష్టి ఏ రకంగా వస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా కార్యకర్తలకు ఉండొచ్చు. సో దాన్ని యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేస్తే మీకు ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి పార్టీ ఎన్రోల్మెంట్స్ జరిగినాయి, మెంబర్షిప్ డ్రైవ్ కానీ లేకపోతే ఫోటో వెరిఫికేషన్ కానీ, సో మీ డేటా పూర్తిగా పార్టీ దగ్గర ఉంది. దాదాపు 9,000 మంది చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు దాంట్లో ఈరోజు ఎంటర్ అయ్యారు. దాంట్లో దాదాపు 7,000 మంది వెరిఫికేషన్ జరిగిపోయింది, మరో 2,000 మంది వెరిఫికేషన్ చేస్తారు. సో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నేను పార్టీ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను, మన పార్టీ ర్యాలీ ఏదో పెడతాం లేదా ఒక కార్యక్రమం చేస్తాం, పార్టీ ఒక ప్రోగ్రామ్ పిలుపునిస్తుంది. సో పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తావా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీకి రావాలన్నా, రేపు పొద్దున ఒక పార్టీకి మీరు గుర్తు చేయాలన్నా యాప్లో అప్లోడ్ చేసినటువంటి మీ డీటెయిల్స్ అనేటువంటివి ఒక డేటా కింద ఉండేటువంటి దానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా దీన్ని యాప్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లేదా మన నియోజకవర్గంలో జిల్లాలో జరిగేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, వచ్చే కార్యక్రమాల్లో ఏంటి మన ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి టైం టేబుల్ కూడా మనం యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. సో ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా యుగంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మీరు చూస్తున్నారు. అంటే ప్రజల తాలూకా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతని ఏ రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గడిచినటువంటి 4-5 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అది దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఈ ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు అది. సో దాన్ని కాలరాసేటువంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా ప్రశ్నించేటువంటి హక్కు మన మీద ఉంది కాబట్టి దానికి వివిధ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి అందులో ఇది ఒక యాప్ని ఒక ఆయుధంలో ప్రతి ఒక్క కార్యకర్త ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అందుబాటులో తీసుకొని వచ్చాం. సో దీన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని, కొంతమంది తెలిసిన వారైతే ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, లేనటువంటి వారు ఎవరన్నా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో లేదా మన సోషల్ మీడియా
గ్రామ సంఘ అధ్యక్షులు నియమించాం. వారికి మీరు వారితో కాంటాక్ట్ చేసుకుంటే ఈ గ్రామంలో కూడా ఏ రకంగా చేసుకొని ఏ రకంగా దాన్ని వాడాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, ఏంటి సమాచారం మనం తెలుసుకోవాలనేటువంటి విషయాలు కూడా యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు మన చోడవరం కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. సో దీన్ని అలాగే మొన్న రీసెంట్గా జరిగినటువంటి పోరాటంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములై ఆ పోరాటం విజయవంతం అయ్యేటువంటి దాన్ని కూడా మీరందరూ కూడా కలిసి వచ్చారు. మొన్న రీసెంట్గా ఈ కార్యక్రమాలు ఈ పోరాటాలు అనేటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మన హక్కు. ఈ మధ్యకాలంలో 2-3 రోజులుగా రావికొండలో కూడా ఈ కళ్యాణంలో రిజర్వాయర్ దాంట్లో కూడా ఏదో మైనింగ్ జరుగుతున్నాయనే దాన్ని కూడా పోరాటం జరుగుతాం. అంటే పబ్లిక్ అంటే ఒక దగ్గర పోరాటం మొదలైతే వారి కన్సర్న్స్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా సామాన్యులు కూడా ఈరోజు నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే మన పరిస్థితుల్లో మన గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని సో డెఫినెట్గా మనం కూడా పార్టీతో మాట్లాడేటువంటిది ఏంటంటే సహజంగా ఎక్కడ ఆలయాలు ఉన్నా మా చేయలేదు మాట్లాడి సో ఈరోజు చర్చ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయాలన్నీ కూడా కొండల మీద ఉన్నాయి. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విశాఖపట్నం లక్ష్మీనరసింహస్వామి సింహాద్రి అప్పన్న అవ్వచ్చు, అన్నవరం సత్యనారాయణ స్వామి అవ్వచ్చు, లేదా శ్రీశైలం మల్లికార్జున స్వామి అవ్వచ్చు, లేదా పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అవ్వచ్చు, లేదా కోటప్ప కొండ అవ్వచ్చు, లేదా కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు విజయవాడ అవ్వచ్చు. ఎక్కడ చూసినా మనకు పవిత్రమైనటువంటి ఆలయాలన్నీ కూడా కొండల మీద ఉన్నాయి. ఇప్పుడు అటువంటి కొండలన్నింటినీ కూడా ఈరోజు మైనింగ్కి లేదా ఇతర వారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారి సొంత బినామీకి సంబంధించినటువంటి అవసరాలకి కేటాయించి వాటి తాలూకా పవిత్రతను, ప్రతిష్టను, చరిత్రని ఈరోజు దిగజార్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీని మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి అవసరం, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మన పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి పోరాటం చేశాం. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఈరోజు నో మైనింగ్ జోన్గా చేయాలనేటువంటి ప్రతిపాదనని మనం గట్టిగా వినిపించాం. దాని మీద చర్చ జరుగుతాం. సో అలాగే ఈరోజు వడ్డాదిలో టెంపుల్ కానీ లేదా కళ్యాణంలో సంబంధించినటువంటిది కానీ ఎక్కడ చూసినా సరే ఈ ఆలయాల తాలూకా పవిత్రతని, చరిత్రని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏ చిన్న అంశం ఉన్నా, ఎప్పుడు ఏ అంశం రాష్ట్ర స్థాయి అంశంగా మారుతుంది అనేటువంటి మన చేతిలో ఉండదు. విషయాలు గలవెత్తితే, మాట్లాడితే, సో దాని మీద చర్చ జరిగితే ఒక్కసారిగా అది రాష్ట్ర స్థాయి సమస్యగా మారేటువంటి అవకాశం, ప్రభుత్వాలకు దిగొచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి దానికి ప్రతిపక్షంగా మనకి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద అటువంటి అంశాల మీద కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద కూడా మనం త్వరలోనే పోరాటం చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ఏవైతే కొన్ని విలేజెస్ కొన్ని పర్టికులర్ విలేజెస్ ఈ లాంచింగ్ అయిపోయిన తర్వాత వాటిని కూడా పర్సనల్గా మాట్లాడతాం. వారి వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ చేయాలి. ఇంకా 4 మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన గ్రామాలుగా చేసుకుంటా ఉన్నాం. అంటే ప్రతి విలేజ్కి వెళ్ళి ఐడి కార్డ్స్ ఏవైతే ఇప్పుడు వెరిఫికేషన్ అయ్యాయో కార్డ్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది గ్రామానికి వెళ్ళి మన గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మీరు వెరిఫికేషన్ చేయకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల మీద ప్రెజర్ పెడతారు. అన్ని గ్రామాలు పంచుతున్నారు, మన గ్రామానికి ఎందుకుంటలేదంటే సమాధానం మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు చెప్పాలి. సో దయచేసి ఆ బాధ్యత ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్సనల్గా మనం మాట్లాడతాం. కాబట్టి దాని మీద కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ యాప్ లాంచింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఈ భారతదేశంలో ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి గొంతుని, అది ఏ వేదిక అయినా సరే, సోషల్ మీడియాలో కానీ మరొక వేదిక మీద కానీ
ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే వారి మీద కేసులు పెట్టడం, అన్యాయంగా వారిని అరెస్టులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు మాత్రమే బాబు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే ప్రజలు ఫాలో అవ్వాలి, అందులోనే వాస్తవాలు వస్తాయి, అవి వాస్తవాలుగా మీరు నమ్మాలి, అంతే తప్ప ఏ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే మేము ఊరుకో అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. సో వీటినన్నింటినీ కూడా అధిగమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యాప్ని జగన్ 2.0 సూపర్ యాప్ అనేటువంటి పేరిట ప్రజలకి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులతో పాటు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చి ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దాన్ని ఈరోజు చోడవరం నియోజకవర్గంలో అధికారికంగా దాన్ని లాంచ్ చేసినటువంటి 2-3 రోజుల్లోనే దాదాపు 4-5 లక్షలు డౌన్లోడ్స్ అనేటువంటివి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇది కేవలం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక